నిర్మాతలకు హెచ్చరిక. మహానటి సావిత్రి గురించి, ఆమె తండ్రి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ఆర్టికల్. నిన్న మొన్నటి వరకు నెలకు 300 తీసుకుని నటించే సావిత్రి ఈనాడు చిత్రానికి 20,000 డిమాండ్ చేస్తోందిట. 20,000 తీసుకునే అర్హత సావిత్రికి ఉందా లేదా అన్న విషయం అప్రస్తుతం. కళకి విలువ లేదుగా. సావిత్రి విలువ అమూల్యం కావచ్చు, అసామాన్యం కావచ్చు. కానీ నిర్మాతలింకా స్టార్ వాల్యూ మోజు మీద సావిత్రి వంటి తారలను 20 లేక 40,000 ఇచ్చి బుక్ చేసుకోవడం ప్రస్తుత ఆర్థిక ప్రతిష్టంభన దృష్టిలో అది పరిశ్రమకు క్షేమం కాదు. విడుదలైన అనేక చిత్రాలు దెబ్బతిన్నాయి. అనేక మంది నిర్మాతలు నిలువున కూలిపోయారు. మార్కెట్లో ధనం లేక, ఉన్నది కదలలేక నిర్మాణంలో ఉన్న చిత్రాలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయి. ఇటుపైన మొత్తం చిత్రం 1,00,000 లేదా 1,50,000 రూపాయల్లో ముగించుకున్న వాడే ధన్యుడు. రంగంలో అనేక మంది మామూలు తారలు అసంఖ్యాకంగా ఉన్నారు. సావిత్రి కూడా నిన్నటి వరకు మామూలు తారే. స్టార్ వాల్యూ మోజు మీద నిర్మాతలు ఆమె కోరినంత ధనమిచ్చి బుక్ చేసుకునేటంత అగత్యమైన పరిస్థితులు ఏమీ కనపడ్డం లేదు. ఇంతవరకు ఆమె నటించిన చిత్రాల్లో ఒకటైనా బాక్సాఫీస్ హిట్ అనిపించుకున్నదా? అలాంటప్పుడు అనవసరంగా ఆమె స్టార్ వాల్యూని మీరే కట్టబెట్టి వేలం వెర్రిగా అందరూ బుక్ చేసి సమయానికి చిత్రం విడుదల చేయలేక బాధపడ్డం దేనికి? నేటి పరిశ్రమ అనేక విధాలుగా తారుమారైంది. పుష్కరం నుండి తారా పదంలో వెలుగుతున్న తారలతో నిర్మించిన చిత్రమైనా విజయవంతం కావడం లేదు. కనీసం పెట్టుబడిధనమైనా తిరిగి రావడం లేదు. జెమిని, ఏవిఎం వంటి ఆర్థిక పుష్టిగల స్టూడియోలే తమ సిబ్బందిని తగ్గించి వేశాయంటే ఆర్థికంగా పరిశ్రమ ఎంత చితికిపోయిందో ఆలోచించండి. తారల వల్లే చిత్రాలు విజయవంతమవుతాయనే పాత నమ్మకానికి స్వస్తి పలకాలి. అందుకు నిదర్శనం మీ బాక్సాఫీస్లే. లక్షలకి లక్షలు తారల కోసం వ్యయపరిచి చిత్ర పరిశ్రమని శాశ్వతంగా గంగలో కలపకండి. చౌదరి గారు ఆత్మ పరిశీలన చేసుకోండి. సావిత్రిని సినిమా రంగంలో ప్రవేశపెట్టడానికి మీరు ఎన్ని బాధలు పడ్డారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవడం చాలా అవసరం. ప్రప్రథమంగా మోహినిలో ఆమె త్రివర్ణ ముఖ చిత్రం ప్రచురించిన తరువాతనే సావిత్రికి పిలుపు వచ్చింది. కానీ అనేక అడ్డంకులు రావడంతోనే పబ్లిసిటీ అగత్యం అనే నగ్న సత్యాన్ని గ్రహించిన చౌదరి గారు సావిత్రితో కలిసి రూపవాణి కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చి వెళ్లారో లెక్కలేదు. ఉగాది సంచికలో సావిత్రి ఇంటర్వ్యూ అచ్చులో ఉండగా బ్రాడ్వేలో మా ప్రెస్కు ఎన్నిసార్లు విజయం చేశారో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆవేదన, ఆతృత ఆ మాదిరిగా ఉండడం సహజం. ఒక తార ముందుకు రావాలంటే ఎంత ప్రయాస ఉందో, ఎంత పలుకుబడి కావాలో చౌదరి గారికి బాగా తెలుసు. కాస్త పైకి రాగానే పాత విషయాలను మర్చిపోవడం సహజమే. అయినా అవి పరిశ్రమకి కానీ పత్రికలకు కానీ ఏమీ హాని చెయ్యవు. తామకే కీడు కలుగుతుంది. సావిత్రి తార కాకపూర్వం చౌదరి నిర్మాతలకు చూపించిన అణకువ, సహృద్భావం కానీ నేడు లేవు. ఉంటే రేవతి స్టూడియోలో తన మోటార్ టైర్లు కోసివేసే అగత్యం ఎందుకు పట్టింది? జి వరలక్ష్మి చెయ్యి చేసుకునే అవకాశం ఎందుకు కలిగింది? పైకి రావడంలో ఎంత కష్టం ఉందో వచ్చిన తర్వాత ఆ స్థానం నిలుపుకోవడంలో కూడా అంత కష్టం ఉంది. అందే వరకు కాళ్ళు, అందిన తర్వాత జుట్టు పట్టుకునే స్వభావం మంచిది కాదు. నేటి సినిమా పరిశ్రమ వ్యవస్థలు, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి సింహావలోకనం చేసుకోవడం చౌదరికి, సావిత్రికి చాలా ముఖ్యం. 20,000కు తక్కువ తీసుకుంటే తమ తాహత్తుకు లోటు కావచ్చు. నిర్మాత క్షేమం మీ క్షేమమని, చిత్రం విజయమే మీ విజయమని, పరిశ్రమ మనుగడే మీ పురోగమనమని గ్రహించాలి. 1,00,000 రూపాయలు తీసుకున్న బెంగాల్ కోకిల కన్నాల్ బాల కాంట్రాక్టులు లేక గత సంవత్సరంలో 5,000 రూపాయలిచ్చే నిర్మాత ఉన్నాడా అని అలమటించింది. ఆర్టిస్టుగా సావిత్రికి ఇంకా ఎంతో అనుభవం రావాలి. ఒక్కోసారి రేటు 20,000కు పెంచి నిర్మాతని ఆర్థిక సమస్యల్లో పెట్టి ఉభయులు దెబ్బతినటం కన్నా ఇద్దరికీ కష్టం లేని సామాన్య ప్రతిఫలంతో క్రమంగా ముందుకు రావడం మంచిది. కానీ ఒక్కసారి మీదకు ఎగిరిపడి కింద పడిపోవడం అటు పరిశ్రమకి, ఇటు ఆర్టిస్టుకి క్షేమం కాదు. నూతనంగా తారాపదానికి వచ్చే తారలంతా పై అంశాలని గమనించాలి. పరిశ్రమలో కాలు పెట్టినప్పుడు పడిన కష్టాలని విస్మరించి పరిశ్రమకే డిక్టేటర్లుగా మారి కూర్చోకూడదు.